అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల. చాలామంది మనలో గతాన్ని మర్చిపోతూ ఉంటాం. గతంలో జరిగిన ఎట్లాంటి ఇన్సిడెంట్స్ అయినా కానీ మర్చిపోతాం. అయిపోయింది ఏదో అయిపోయింది, ఇంకా తర్వాత చూద్దాం అన్నట్టు ఉంటాం. కానీ ఎప్పుడైనా సరే గతాన్ని మర్చిపోవద్దండి. పాస్ట్ ఈజ్ పాస్ట్ అని మనం వదిలేస్తే రేపు మనకు ఫ్యూచర్ అనేది ఉండదు. సో ఎవరైనా గతాన్ని మర్చిపోయారంటే భవిష్యత్ అనేది ఏమీ ఉండదని అర్థం. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి, ఒకటి రెండు కాదు. ఎప్పుడైనా మనకి గతంలో అనుభవం అయిన పాఠాలు, మనం నేర్చుకున్న లెసన్స్ అన్నీ కూడా మనకు ఎంతో ఉపయోగపడతాయి ఫ్యూచర్లో. ఇప్పుడు మీరేమనుకుంటారంటే అప్పుడు ఇబ్బందులు పడ్డాం డబ్బులకి, ఇప్పుడు కూడా అట్లాగే ఇబ్బందులు పడతానే ఉండమంటారా? కొంచెమైనా మారాలి కదా అంటారు. సో అప్పట్లో మనం ₹1 ఖర్చు పెట్టాలి అంటే రూపాయే ఖర్చు పెట్టేవాళ్ళం. బట్ తర్వాత ఏమవుతుంది అంటే ఆ రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 100 1000 ఖర్చు పెట్టే స్థాయికి వచ్చేసామనుకోండి, మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో ఆ ₹1 చేతిలో మిగిలిద్దని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా గతంలో మనకు ఎంతోమంది హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు, అలానే అవమానించిన వాళ్ళు ఉంటారు. ఇద్దరినీ మర్చిపోవద్దు. ఎందుకు కొంతమంది ఏం చేస్తారంటే హెల్ప్ చేసిన వాళ్ళని మర్చిపోతారు, మనల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళ వరకు గుర్తుపెట్టుకొని వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ కాదండి. మనకి హెల్ప్ చేసిన వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు వాళ్ళు మనకి హెల్ప్ చేయకపోతే మన పరిస్థితి ఎలా ఉండిద్దో అని మనం గుర్తు పెట్టుకోవాలి. అంతేగాని ఇప్పుడు మనకి బాగుంది అని చెప్పేసి అలాంటి వాళ్ళని వదిలేయటం కరెక్ట్ కాదు. అలానే మనం పడ్డ బాధలు, అవమానాలు గుర్తు తెచ్చుకొని ప్రతి నిమిషం బాధపడమని చెప్పట్లేదు. అట్లా మనల్ని బాధ పెట్టి అవమానించిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక పక్కన స్టోర్ చేసుకుని ఉంచుకోండి. ఎందుకంటే రేపు అవి మనకు గుర్తున్నాయి అనుకో, మళ్ళా అటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో మనల్ని బాధ పెట్టి అవమానించే వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలి అనేది మనకి గుర్తొస్తూ ఉండింది. లేదులే అయిపోయింది, ఏదో అయిపోయింది, అప్పుడేదో అట్లా చేశారు, ఇప్పుడు కాదు కదా అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మంచిగా ఉన్నామనుకో, మళ్ళా ఇంకో రోజు వాళ్ళతో మనం అదే సిచ్యువేషన్ని ఫేస్ చేస్తాం. సో రెండోసారి కూడా మోసపోతాం. అందుకని చెప్పి అసలు అన్నీ గుర్తుపెట్టుకోవాలి. డబ్బుల పరంగా మనం ఏం బాధలు పడ్డాం, పర్సనల్గా మనుషులు మనల్ని ఎట్లా అవమానించారు, అదేవిధంగా మనకి సహాయం చేసిన వాళ్ళు ఎలా ఉన్నారు, అవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటూ వెళ్తే ఫ్యూచర్ అనేది అద్భుతంగా ఉండిద్ది. అట్లా కాకుండా ఈరోజు బాగా గడిచిపోతుంది మనకి, ఇంక మనకు అవసరం ఏముంది, గతం అవన్నీ వద్దు, ఇప్పుడు కొత్త లైఫ్ ఇట్లా ఉందాము అని చెప్పి మాత్రం ఎప్పుడూ అనుకోవద్దండి. మీరే చాలా చాలా ఇబ్బంది పడతారు తర్వాత అయినా సరే. అలానే ఇంకొంతమంది ఉంటారు, గతంలో మంచిగా బతికిన వాళ్ళు ఇప్పుడు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో ఆ స్ట్రగుల్ అవడానికి కారణం ఏంది, మనం అప్పట్లో చేసిన కొంతమందిని నమ్మి మోసపోవడం, ఇంకోటి మన మీద మనమే ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకొని నష్టపోయి ఉంటాం. ఆ రెండు రకాలుగా తప్పించి ఇంకా వేరే రకంగా ఎవరు నష్టపోరు. ఎవరినైనా నమ్మన్నా మోసపోవాలి, మన మీద మనమే ఓవర్ కాన్ఫిడెన్స్తో మనం నష్టపోయి ఉండాలి. సో అవేవైతే ఉంటాయో వాటిని మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోండి. ఎవరైనా సరే ఈ రెండు రకాలుగా ఉంటాయి. మనం బాగా బతికిన రోజులు, బతకని రోజులు, రెండింటిని గుర్తుపెట్టుకుంటూ ఉన్నాము అంటే కనుక లైఫ్లో ఖచ్చితంగా ఒక మంచి స్థాయికి అనేది మనం వెళ్తామండి. అప్పుడు డబ్బులు చాలా ఉన్నాయి కదా అని విచ్చలవిడిగా ఈరోజు ఖర్చు పెట్టేసేస్తే ఒకప్పుడు లాగా మళ్ళా అలాంటి సిచ్యువేషన్కే వెళ్తావు. అందుకని చెప్పే ఎప్పుడు కూడా మనం ఎట్లా ఉన్నాయి, గడిచిన రోజులు అనేవి ఎప్పుడైనా సరే మళ్ళీ రావు. అవి బాధలు పడ్డావైనా కానీ, ఆనందంగా ఉన్నావైనా కానీ, ఎందుకంటే ఎప్పటికప్పుడు మనుషులు ఆ విధంగా మారిపోతూ ఉన్నారు కాబట్టి అలాంటి రోజుల్ని ఎప్పుడూ మైండ్లో గుర్తుపెట్టుకుంటూ ఉండండి. చక్కగా మంచి లైఫ్ అనేది ముందుండిద్ది అనుకోండి. ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా. అలానే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మోటివేషనల్ వీడియోసు మీకు ఎంతో ఉపయోగకరమైనవి మాత్రమే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.